హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మరి మాఘమాసం అనేది నిన్నటి నుంచి అయితే మొదలైపోయింది. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు అనమాట. అదే మనందరికీ మీలో ఎవరికైనా సరే తెలుసుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంది. మరి ఆ టెంపుల్లో అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మాహుతి చేసుకుంది. ఇది ఎంతో మందిని బాధ కలిగించే రోజైనా కానీ ఈ అమ్మవారి ఆత్మాహుతి వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ అంటే గూస్ బంప్స్ ఉంటాయన్నమాట. అటువంటి కథ మరి ఆర్యవైశ్య వంశంలో జన్మించినటువంటి అమ్మవారి యొక్క కథ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో పెనుగొండలో అమ్మవారి యొక్క ఆలయం ఉంది. మరి అక్కడే ఎప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఆత్మాహుతి చేసుకున్నటువంటి ప్రదేశం కూడా మనం చూడాలి. టెంపుల్ కనుక మీలో ఎవరైనా చూసారా? పెనుగొండలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ని చూస్తే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇక్కడ టెంపుల్ దగ్గర మీరు చూసినట్లయితే అమ్మవారి కథ గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు. ఈ ఆత్మాహుతి అనేది అమ్మవారు ఒకలే కదండి, అమ్మవారు పుట్టిన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కుటుంబంలో ఉన్నటువంటి 101 కుటుంబాల దంపతులతో కలిసి సామూహికంగా ఈ యొక్క ఆత్మాహుతి జరిగింది. చూసారా? మీకు కథ మొదలు పెట్టగానే అసలు ఆత్మాహుతి అంతమంది ఎందుకు చేసుకున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చిందా? సో అంతే. ఈ కథలో ఉన్నటువంటి అద్భుతమైన గూస్ బంప్స్ ఏంటంటే అమ్మవారు ఒకళ్ళే కాదు, 101 కుటుంబాలు, 101 నుంచి 102 కుటుంబాల వాళ్ళు అమ్మవారి దంపతులు అమ్మవారితో పాటు ఆత్మాహుతి చేసుకున్నారు. అంటే మొత్తం దంపతులతో కలిపి 205 మంది సజీవంగానే ప్రాణాలతోనే వాళ్ళు సామూహికంగా కలిసి ఆ యొక్క ఆత్మాహుతికి పాల్పడ్డారు. మరి దీని వెనకాల ఇంకా అద్భుతమైన కథ ఉంది. ఆ కథ తెలియాలంటే ఈ కథ అనేది రాజరాజ నరేంద్రుడు యొక్క తండ్రి గారైనటువంటి విష్ణువర్ధుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు కథ అనమాట. అంటే రాజరాజ నరేంద్రుని కాలం నాటికి అమ్మవారు ఆవిర్భవించి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ఘట్టం, ఆ సన్నివేశాలన్నీ కూడా జరిగినాయి అనమాట. ఈ కథ రాజరాజ నరేంద్రుడి కాలం నాటి కథ అని చెప్పుకున్నాం కదా. అప్పుడులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండ అనే గ్రామం ఉంది కదా. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాన్ని కుసుమశ్రేష్ఠి అనేటువంటి రాజు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అంటే ఆ యొక్క జిల్లాకు సంబంధించిన ఆ యొక్క చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా ఆ రాజుల పరిపాలన ఉండేవి కదా. ఆ రాజుల్లో కుసుమశ్రేష్ఠి అనేటువంటి రాజు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఆయన సతీమణి కౌసుంబి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సుగుణాల రాశి అనమాట. అయితే రాజుకి రాణికి వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళి అయింది, చాలా కాలం అయింది, కానీ సంతానం కలగలేదు. అందుకని అప్పుడు ఏం చేశారనంటే వీళ్ళిద్దరూ వెళ్ళి మరి ఆ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులు మరి ఒక యజ్ఞాన్ని చేయాలనుకున్నారు, అంటే యాగాన్ని చేయాలనుకున్నారు. దశరథుడు ఏ విధంగా పుత్ర కామేష్టి యాగం చేశారో అదేవిధంగా వీళ్ళు కూడా పుత్ర కామేష్టి యాగం చేయాలని నిశ్చయించాడు కుసుమశ్రేష్ఠి. వెంటనే కూడా పుత్ర కామేష్టి యాగాన్ని నిర్వహించారు. మరి ఆ విధంగా నిర్వహించగానే యాగం పూర్తి అవ్వగానే ఆ యాగం నుంచి 2 పళ్ళు అయితే వచ్చాయంటండి, 2 ఫలములు వచ్చాయి బయటికి. వాటిని తిన్న తర్వాత వాటిని తిన్న 10 నెలల్లో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ అంటే కవల పిల్లల్ని జన్మనిచ్చింది ఆ యొక్క రాణి కౌసుంబిని. సో పిల్లడి జాతకాలు గణించి చూసినటువంటి జ్యోతిష్యులు ఉమామహేశ్వరి యొక్క అంశతో సాక్షాత్తం హోమగుండంలో ఉన్నటువంటి ఫలముల చేత ఉద్భవించింది కాబట్టి అమ్మవారిని ఉమామహేశ్వరి అంశతో జన్మించినందుకు గాను ఆడపిల్లని వాసవి అని పేరు పెట్టారు. అంటే వాసవిదేవి ఆవిడకైతే రాజుకి రాణికి పుట్టిందనమాట. ఆ విధంగా అలాగే మగబిడ్డకేమో విరూపాక్షుడు అని పెట్టారు. మరి ఈ విధంగా కుసుమశ్రేష్ఠి ఆ యొక్క పేరు సలహా మేరకు ఆ యొక్క నామకరణాన్ని చేశాడు. మరి ఆ విధంగా చేసిన తర్వాత పిల్లలకి 2 పిల్లలు కదా. అయితే వాసవి అమ్మవారికి ఎప్పుడూ కూడా నిత్యము ఆ పక్కనే ఒక శివాలయం ఉండేదంట. ఆ శివాలయం దగ్గరే కూడా మరి నిత్యము కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండేది. అలా శివనామస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడు కూడా భక్తుడు దేవుడు అంటే ఎక్కువ ఇష్టంతో అమ్మవారైతే అలా శివుడి యొక్క నామస్మరణలో గడుపుతూ ఉండేది. అలా అమ్మవారికి పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చేసరికి మరి అమ్మవారు వైశ్యుల కుటుంబంలో జన్మించడం జరిగిందనమాట. అంటే ఆర్యవైశ్యులు అని అంటారు కదండి, అందుకే ఆర్యవైశ్యుల కుటుంబాల్లో అమ్మవారు జన్మించింది. ఆ సమయంలో ఏమైందనంటే ఉత్తరాది నుండి దక్షిణాది విజయయాత్ర చేస్తూ
మరి విజయయాత్ర చేస్తున్నటువంటి రాజరాజ నరేంద్రుడి వారి యొక్క తండ్రి అయినటువంటి విష్ణువర్ధనుడు అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్నటువంటి అపరూప సౌందర్యతని చూశారు. అంటే అమ్మవారు ఎంతో అపూర్వమైనటువంటి సౌందర్యంతో పుట్టారనమాట. ఆ సౌందర్యాన్ని చూసినటువంటి రాజు విష్ణువర్ధనుడు ఏం చేశాడనంటే అప్సరసలా ఉన్నటువంటి అమ్మవారిని చూసి వెంటనే అమ్మవారిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడండి. అలా అనుకున్నటువంటి రాజు ఏం చేశాడంటే తన మంత్రికి చెప్పి కౌరు పంపించాడు ఈ యొక్క కుసుమశ్రేష్ఠుడికి. ఏమంటే మరి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మంత్రితో పంపించాడు. వెంటనే అమ్మవారిని అడిగితే అమ్మవారు ఏం చెప్పారో తెలుసా? కన్యకా పరమేశ్వర అమ్మవారు, నాకు ఎటువంటి పెళ్ళి అవసరం లేదు, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, అంటే నేను పెళ్లి చేసుకోవడానికి సరికాదు, నాకు మరొక పేరు ఉంది, అదే కన్యక, అంటే నేను కన్యగానే ఉంటాను అని చెప్పేసి నిత్యము కూడా పరమేశ్వరుని పూజలోనే ఉంటానని చెప్పేసి అమ్మవారికి చెప్పడం జరిగింది. దాంతో ఆర్యవైశ్య కుటుంబాల వాళ్ళు ఏం చేశారనంటే ఆర్యవైశ్య కుటుంబంలో ఉంది కదా, అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారంట. అంటే కుటుంబాలందరినీ పిలిచి ఇలా ఈ విధంగా రాజు మరి పంపించాడు. మరి ఆ రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తే ఆయన కోపం వస్తుంది కాబట్టి మరి ఇక్కడ అమ్మాయి ఏమో చేసుకొని ఉంటుంది కదా, అమ్మవారు ఈ విధంగా అమ్మాయి చేసుకొని ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబాల పరంపర అన్నిటిని కూడా పెంపించారు. అంటే అప్పట్లో ఒక 200 నుంచి 250 కుటుంబాల వరకు ఆర్యవైశ్యుల కుటుంబాలు అయితే ఉండేయంట పెనుగొండలో. మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ మీటింగ్ పెట్టుకోగానే అప్పుడు ఏం చేశారంటే ఒక 100 కుటుంబాలు ఏం చేశారనంటే వ్యతిరేకించారంట. అంటే మనం ఆర్యవైశ్యులు, ఆయన క్షత్రియుడు, మన యొక్క కుమార్తెని మరి క్షత్రియులకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా వాదించారు. మిగతా వాళ్ళేమో మరి ఇలా చేయకపోతే మరి రాజు వచ్చి దండెత్తుతాడు, మరి మన అందరినీ కూడా నాశనం చేస్తాడు, మనందరం కూడా నాశనం చేసేస్తాడని చెప్పేసి భయపడ్డారు. కానీ ఈ యొక్క 102 కుటుంబాలని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేశారు అని అంటే అసలు భయపడకుండా మరి వివాహం కుదరదని చెప్పేశారు. ఆ విధంగా వివాహం కుదరదనగానే విష్ణువర్ధుడు ఏం చేశాడనంటే తన సైన్యాన్ని తీసుకుని రాజ్యం మీద దండయాత్రకి రాబోతున్నాడని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీంతో ఈ విషయం అమ్మవారికి తెలిసిందనమాట. మరి తనను పెళ్లి చేసుకోకపోతే మరి రాజు మొత్తం వీళ్ళందరినీ కూడా పెనుగొండలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరిస్తానని, అలాగే యుద్ధాన్ని చేసి ఎలాగైనా సరే బలవంతంగా అమ్మవారిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అమ్మవారు ఏమన్నారో తెలుసా? నేను ఈ పెళ్ళి అయితే చేసుకోను, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవడానికి పుట్టలేదు కాబట్టి మరి నేను కన్యకగానే ఉంటాను. కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఆత్మాహుతి చేసుకుంటాను, అగ్నికి ఆహుతి అవుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారనమాట. అమ్మవారి యొక్క ఆహుతి అయితే ఆ అమ్మవారితో పాటు మేము కూడా మీ యొక్క ఆహుతితో మేము కూడా ఆహుతి అవుతామని చెప్పేసి 102 కుటుంబాల దంపతులు ముందుకు వచ్చారు. దానికి అమ్మవారు అంగీకారం కూడా తెలిపారంట. మరి ఆ విధంగా తెలపగానే సామూహికంగానే ఆ రాజు ఈ విధంగా వస్తే ప్రాణ నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది కదా, ఆ ప్రాణ నష్టాన్ని అరికట్టడానికి అంటే హింస లేకుండా చేయాలి అంటే రాజుకి నేను వివాహం చేసుకోవడానికి సరికాదు, కాబట్టి నేను ఆత్మాహుతి చేసుకోవడానికి అమ్మవారు చెప్పగానే అమ్మవారితో పాటు 102 కుటుంబాల వాళ్ళను కూడా సామూహికంగా మరి ఈ విధంగా ఆత్మాహుతి చేసుకుంటూ ఉన్నారు. అలా చేసుకునే టైంలో అమ్మవారిని ఎవరో అడిగారంట, అమ్మ నువ్వు మామూలుగా కనిపించట్లేదు, నువ్వు ఎవరు తల్లి అని అంటే అమ్మవారు తన ఆది పరాశక్తి స్వరూపాన్ని అందరికీ చూపించి తాను ఒక అమ్మవారిగా మరి నిజ స్వరూపాన్ని దర్శింపజేసి అమ్మవారు ఆహుతి అయిపోయారు. అమ్మవారితో పాటు 102 కుటుంబాల వాళ్ళు కూడా ఆత్మాహుతి చేసుకున్నారు. ఆ రోజే ఈ రోజు అనమాట. సరిగ్గా ఇదే రోజున అమ్మవారు ఆ యొక్క పెనుగొండ గ్రామంలో ఆత్మాహుతికి పాల్పడ్డారనమాట. అలా ఆత్మాహుతి అయిపోగానే విష్ణువర్ధుడికి ఈ యొక్క విషయం తెలిసింది. అంటే విష్ణువర్ధుడు ఎవరైతే రాజు ఉన్నాడో రాజరాజ నరేంద్రుడి యొక్క తండ్రి ఏం చేశారనంటే ఆ యొక్క విషయాన్ని తెలుసుకుని ఏం చేశాడనంటే అలా చూస్తూ ఉండగానే రక్తం కక్కుకి చచ్చిపోయాడని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారు భద్రకాళి అవతారంలో అమ్మవారు ఆ యొక్క శిరస్సును ఖండించారని చెప్పేసి కొంతమంది చెప్తారు. ఏదేమైనా కానీ ఆ రాజు అయితే వెంటనే మరణించడం జరిగింది, రక్తం కక్కుని చచ్చిపోయాడని చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా చనిపోగానే రాజరాజ నరేంద్రుడు తండ్రి యొక్క చావును తెలుసుకుని ఎంతో బాధపడి అయ్యో తండ్రి చేసినటువంటి తప్పుకి మరి ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళని క్షమాపణ చెప్పి అమ్మవారు ఎక్కడైతే ఆహుతయ్యారో అక్కడ అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మింపజేశాడు. అదే మనందరం ఇప్పుడు చూసేటువంటి మరి పెనుగొండలో వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయం అనమాట.
ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం వెనకాల ఇంత పెద్ద కథ జరిగిందనమాట. ఈ యొక్క రోజున 102 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ కుటుంబాలందరినీ కూడా కాపాడడానికి నేను వెలిశానని, కాబట్టి ఆ ఎవరైతే మాతో పాటు ఆహుతయ్యారో వాళ్ళందరినీ కూడా స్వర్గం ప్రాప్తిస్తుందని, వాళ్ళకి మరో జన్మ ఉండదని, అలాగే ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 250 కుటుంబాలు వాళ్ళందరికీ కూడా తానే దైవంగా ఉంటానని చెప్పడం జరిగింది. వెంటనే షడ్భుజాలతోటి అమ్మవారి యొక్క అవతారాన్ని చూసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేయడం జరిగింది. అందుకే అక్కడ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క రూపం చూస్తుంది. అలాగే పక్కన శివుడు, వినాయకుడు ఇవన్నీ కూడా భద్రకాళి స్వరూపాన్ని కూడా అమ్మవారు యొక్క భద్రకాళి స్వరూపాన్ని కూడా మీరు పెనుగొండలో చూడొచ్చు అనమాట. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆత్మాహుతి మరి ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టంగా ఇప్పటికీ కూడా మొత్తం అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఘట్టంగా మిగిలిపోయిందనమాట. మరి ఆ విధంగా తనను తాను కాపాడుకోవడానికి, తన యొక్క కుటుంబాలను కాపాడడానికి అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్నారు. తన యొక్క ఏంటంటే ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి అమ్మవారు ఆ పని చేశారనమాట. మరి అమ్మవారు చేసినటువంటి ఆ పనికి కానీ అమ్మవారు ఒక దేవతగా రాజరాజ నరేంద్రుడి చేత గుడి కట్టించి అమ్మవారు ఎప్పటికీ కూడా ఆ యొక్క క్షేత్రంలో కొలువు ఉన్నారని భక్తులు నమ్ముతూ ఉంటారనమాట. చూశారు కదా ఎంత అద్భుతమైనటువంటి కథో. మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి వాసవి కన్యకా అమ్మవారి యొక్క కథను మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. సో మీరు ఎవరైనా కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీకోసం నేను మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.